హాయ్ అండి. దేశంలో విచిత్రాలన్నీ జరిగిపోతా ఉన్నాయండి. ఎందుకంటే మనం చూసాం రీసెంట్‌గానే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఇలాంటివి జరుగుతా ఉన్నాయి కదా! రీసెంట్‌గానే ఇంకోటి జరిగిందండి. ఇంకొక అమ్మాయి కోసమైతే పోరాటం చేసింది. ఆ అమ్మాయి మ్యారేజ్ జరుగుతున్న టైంలో ఎళ్లి ఇంకొక అమ్మాయి వచ్చి అక్కడ గొడవ చేయడం కావచ్చు అయన్నీ చూసాం. ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. ఏంట్రా అని చూస్తే అదే ఇద్దరు లవర్స్ అంట. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారంట. అమ్మాయేమో మంచిగా షర్టు, ప్యాంట్ ఏసుకొనొచ్చింది. ఈ అమ్మాయి పెళ్ళికూతురే కూర్చొనుంది స్టేజ్ పైనైతే. అక్కడికొచ్చి రచ్చరచ్చ చేస్తే అక్కడున్న బంధువులు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ అయితే ఆ అమ్మాయిని కొట్టి ఎనక్కి పంపించేశారు ఓవరాల్‌గా అయితే. ఇది ఇది మరి కారణం ఏంటనేది తెలీదు గానీ ఇది ఎక్కువైపోతుంది. ఇప్పుడు మన ఇండియాలో ఇంతకుముందు ఎక్కువ ఫారెన్స్‌లో వింటూ ఉండేవాళ్ళం ఇలాంటియి. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఇలా తయారైతే అయిపోయింది. ఈ వీడియోల వల్ల కావచ్చు, లేకుంటే రకరకాల కారణాలు చెప్పలేము. ఒక కారణమని చెప్పలేము గానీ, ఈ ధోరణి అయితే చాలా మారిపోతూ ఉంది. మన పిల్లలు ఎట్లా పెరుగుతారనేది అర్థం కావట్లేదు. అమ్మాయిలమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు, అబ్బాయిలబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. అదేదో జోగి జోగి రాసుకుంటే బూడిద పడ్డట్టు ఏమొస్తదో తెలీదు గానీ, వాళ్ళైతే అలా మారిపోతున్నారు. సైకలాజికల్‌గా మనుషులైతే అలా మారిపోతున్నారు. వాతావరణం కావచ్చు, లేకుంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంతకుముందు తెలిసినంత ట్రాన్స్‌జెండర్స్ ఉండేవాళ్ళు. సరే వాళ్ళంటే వాళ్ళకి పుట్టుకతోనే అలా అయిపోతారు కాబట్టి మరి మిడిల్‌లో మారిపోతారు. నో ప్రాబ్లమ్. సరే వాళ్ళంటూ సెపరేట్‌గా ఉంటారు. ఆడగాక మగకుండా అలా ఉండిపోతారు. కానీ ఇక్కడేందంటే ప్యూర్ ఆడోళ్ళు చేసుకోవడం కావచ్చు, మగోళ్ళు చేసుకోవడం కావచ్చు. ఇదంతా చాలా దారుణంగా ఉంది. కొంతమందైతే మరీ దారుణంగా మాకు పిల్లలు కావాలని ఇది ఆడోళ్ళకి పిల్లలు పుట్టరు కదా! మగోళ్ళు పిల్లలు పుట్టరు కదా! మేమైతే పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకుంటామంటున్నారు. మాకు చట్టం చేయమని చెప్తున్నారు సెపరేట్‌గా. మాకు లీగల్‌గా పెళ్లి చేయమని చెప్తున్నారు. లీగల్‌గా దత్తత తీసుకుంటామని చెప్తున్నారు. వీటన్నిటికైతే కోర్టులు అయితే ఒప్పుకోవట్లేదు. కానీ అయ్యైతే ఎక్కువ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటని మనమైతే చెప్పట్లేదు. చూడటానికి నవ్వుగా అనిపిస్తుంది. ఆహ్, చూడాలి మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతానికైతే ఇది ఎక్కువ ద విపరీతంగా అయిపోతుంది దేశంలో. ఇది ఇంతకుముందు ఎక్కువ అబ్రాడ్స్‌లో ఎక్కువ ఉండేదనిపించింది నాకైతే. కొన్ని వీడియోలు అవి చూసినప్పుడు. కానీ ఇక్కడ చూస్తే ఇండియాలో కూడా ఇలాంటి దాపరికం అవ్వడం అనేది ఆహ్, దారుణంగా ఉంది నాకైతే. దీనిపై మీరైతే కామెంట్ చేయండి. ఏంటి అసలకి ఎందుకు వీళ్ళు ఇలా మారుతున్నారనేది కామెంట్ చేయండి. చాలామంది చెప్తారు సైకలాజికల్‌గా వాళ్ళు అలా ఎళ్ళిపోతున్నారని చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పలేకపోతున్నారు. సైంటిస్ట్‌లు కూడా ఏందో ఒక వేరే రకరకాలుగా చెప్తున్నారు గానీ అయన్నీ మనం అర్థం చేసుకునేంత స్థాయి అయితే మనది కాదు గానీ ఏదో చెప్తారు. సైంటిఫిక్‌గా చాలా రకాలుగా చెప్తా ఉంటారు. దాన్ని మనకు అర్థం చేసుకునేంత సినిమా లేదు. కానీ ఎక్కువైతే ఇది పెరిగిపోతుంది రీసెంట్ టైమ్‌లో. ఎక్కువ పెరిగిపోతా ఉంది. దీనైతే కొంచెం బాగోదు. ఎందుకంటే సమాజం వాళ్ళని అలా వేరేలాగా చూస్తుంటుంది. సమాజంలో వాళ్ళు ఉండలేరు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి అంత ధైర్యంగా వచ్చి ఫైట్ చేసి ఆ అమ్మాయి కోసం అయితే రావడం చూసాం. ఇదంతా నాన్‌సెన్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. చూడాలి మరి వాళ్ళ ఒపీనియన్‌లో వాళ్ళు కరెక్ట్ అనుకోవచ్చు గానీ, చూసేవాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. అది మన సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు కాబట్టి, వాళ్ళే సీక్రెట్‌గా ఉంటారో ఎలా ఉంటారో తెలీదు గానీ, సమాజంలో వాళ్ళనైతే యాక్సెప్ట్ చేయదు. ఫ్యూచర్‌లో కూడా యాక్సెప్ట్ చేయదు. ఇండియాలో అసలు అది అసాధ్యం. యాక్సెప్ట్ చేయరు వాళ్ళని. వాళ్ళే కొంచెం మారిపోవాల్సి ఉంటుంది. సైలెంట్‌గా ఉండాల్సి ఉంటుంది.